జాతర ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి అందరూ మాట్లాడుతున్నారు. వేరే లెవెల్ ఉండబోతుందండి. నాకు తెలిసి మీరు త్రూ అవుట్ ఉండే క్యారెక్టర్ కాబట్టి ఆ ఫైట్ అప్పుడు మీరు అక్కడ సెట్లో ఉండడం జరిగిందండి. ఎలా ఎలా ఉండబోతుంది అంటే జనాలకు ఒక ఎక్సైట్మెంట్ అనేది చాలా క్యూరియాసిటీతో ఆల్రెడీ ఆ చిన్న పోస్టర్ వదలగానే ఫుల్ యాంగ్జైటీ, అందరూ ఒక ఊపు ఇస్తుంది అనేసి వచ్చింది. ఆ తర్వాత అంటారు. ఆ జస్ట్ అది ఆ బీజిఎం వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. ట్రైలర్లో చూస్తుంటేనే ఫుల్ గూస్ బంప్స్ వస్తుంది. సో దాని గురించి చెప్పాలంటే 25 minutes ఎపిసోడ్ భయ. థియేటర్ మొత్తం జాతరే, జాతర మాస్ అంటారు కదా, జాతర మాస్ ఉండబోతుంది. ఒక్కొక్కరు ఫ్యాన్స్ అయితే అసలు పేపర్ల బస్తాలు అలా 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 ఎగిరేస్తూనే ఉంటారు. అసలు ఆ 25 minutes నిజంగా చెప్తున్నాను, ఆ బన్నీ గారు చాలా కష్టపడ్డారు కూడా. ఆ శారీ అండ్ ఆ మేకప్. మొన్న బాలకృష్ణ గారు షోలో కూడా చెప్పున్నారు చాలా ఇబ్బంది పడ్డాను అన్నారు. అవును, అప్పుడు మీ నాన్నగారు ఎన్టీఆర్ గారు ఎలా చేశారో తెలియదు కానీ ఇప్పుడు మా జనరేషన్లో చాలా కష్టంగా ఉంది అని చెప్పాడు. కానీ 3 hours భయ ఆ గెటప్కి మాత్రం, ఆ గెటప్ మాత్రం బాబా అసలు మామూలు ఉండదు. ఆ 25 minutes జాతర అంతే. ఇంకా అక్కడ అంటే థియేటర్లో ప్రతి 10 నిమిషాలకి అరుపులు వస్తుంటాయి. అంటే ఈ సినిమా ఎలా ఉండబోతుందంటే ప్రతి 10 నిమిషాలు గూస్ బంప్. కానీ అక్కడ ఇంకా పీక్స్లో పీక్స్ ఇంకా ఆ 25 minutes ఆ జాతర. ఆ హీరో గారు కూడా అసలు దాని మీద పెట్టేశాడు భయ, అంతా అసలు బ్లడ్ పెట్టేశారు. చాలా హెవీ మేకప్ అయినా కూడా 100% ప్రేక్షకులకు చెప్తున్నాను కదా, విందు భోజనమే. కిస్సిక్ సాంగ్లో నెక్స్ట్ లెవెల్ అంతా దాచుంచారంటే ఇంకా చాలా కొంచెం టీజర్లో సాంగ్లో చూపించిన స్టెప్ ఒకటే మినిమం స్టెప్, లోపల మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమాలో అని చెప్పబోతున్నారు. అవును, అందరూ ఎవరినైనా కిస్సిక్ సాంగ్ మీరు చూసిన జస్ట్ శాంపుల్ మాత్రమే, సినిమాలో మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అంటారు. దాంట్లో మీరు డాన్స్ కూడా శ్రీలీల గారితో డాన్స్ చేశారంట. అందరు అంటే ఫ్రెండ్స్ అందరు ఉంటారు, నేను కూడా చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే సుకుమార్ గారు మీ సైడ్ తెలిసి అమలాపురం, ఆయన ఫస్ట్ మూవీ ఆర్య నుంచి అంటే అమలాపురం ఒక స్పేస్ అన్న బ్రాండ్ ఉంటుంది. ఆయన సినిమాలో రింగ 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 అని ప్రతి సినిమాలో ఒక సాంగ్ హైలైట్ ఉంటుంది. అంటావు అంట. ఇందులో కిస్ కిస్ కిసక్ దెబ్బలు పడతాయిరో మా దెబ్బలు పడతాయిరా అని ఈ సాంగ్ కూడా చాలా ఆల్రెడీ లిరికల్ వీడియో మొత్తం బ్రేక్ చేసింది, రికార్డ్ బ్రేక్ చేసింది. 50 million లిరికల్ వీడియో నెక్స్ట్ లెవెల్ అంట. సో థియేటర్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆ సాంగ్ వచ్చినప్పుడు భయ్యా హీరోయిన్ బొబ్బబ్బా మన శ్రీలీల గారు హీరో గారు డి అంటే డి డ్యాన్స్. ఆమె డ్యాన్స్ ఆడుతుంటే మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. హీరో గారు మీకు ఇంకా చెప్పనవసరం, ఆల్రెడీ డ్యాన్స్లో మంచి మంచి సాంగ్స్. ఇంకా ఇద్దరికి పడింది చూడు కరెక్ట్గా. అసలు సుకుమార్ గారు ఎలాగేజ్ చేశారు కానీ ఇద్దరిని తీసుకొచ్చి పెట్టాడు థియేటర్లో. ఇంకా అరుపులు ఇద్దరు డ్యాన్స్ చేస్తుంటే ఆ సాంగ్కి సూపర్గా ఉంటుంది ఆ సాంగ్ అయితే. దాదాపు మేజర్ సీన్స్ అన్నింటిలో కూడా మీరు ఉన్నట్టున్నారు. మేజర్ సీన్ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ అంటే హీరో గారు ఉన్న సీన్స్లలో అన్ని సీన్స్లలో ఉంటారు. ఫస్ట్ పార్ట్లో డ్యాన్స్కి స్కోప్ తక్కువ ఉంది, సెకండ్ పార్ట్లో మీకు కావాల్సినంత డ్యాన్స్ నెంబర్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో దాని గురించి చెప్పండి. అదే ఇప్పుడు హీరో గారు చెప్పారు కిసిక్ సాంగ్ కాకుండా మా సాంగ్ నిన్నే, అది కొద్దిగా మలయాళం నాకు పాడనికి రావట్లేదు, మలయాళంలో ఉంది అది. మొత్తం సినిమాలో ఇండియా వైజ్ అదే స్లాంగ్లో ఉంటుందంట. ఆ సాంగ్లో ఉంటుంది భయ్య. ఓన్లీ మన రష్మిక గారు హీరో గారు అందులో, ఇందులోనేమో శ్రీలీల గారు హీరో గారు, అందులో వాళ్ళిద్దరు విగదీశారు అసలు డ్యాన్స్ అయితే. అంటే ప్రేక్షకులకు కొంచెం 1లో తగ్గింది డ్యాన్స్ అది అనుకున్నారు, దీనిలో డబుల్ ట్రిబుల్ ఇచ్చాడు. అంటే బన్నీ గారు అంటే డ్యాన్స్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎందుకంటే ఆయన వేసే మూమెంట్స్ కానీ లేకపోతే ఆయన చాలా బాగా చేస్తుంటారు. సో దానివల్ల ఆడియన్స్ ఏమంటే ఓకే బన్నీ వచ్చిందంటే సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అలా ఉండబోతున్నాయి, ఆయన స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అనుకుంటారు. దాంట్లో కొంచెం అదే స్కోప్ దొరకలా. అండ్ పార్ట్ 2కి వచ్చేసరికి చాలా మంచి స్కోప్ దొరికింది. ఇప్పుడు మన చిరంజీవి గారి సినిమాలంటే 100% డ్యాన్స్ చిరంజీవి గారు అన్ని, అదే అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు, అలాగే బన్నీ గారు, వీళ్ళు అంటే ఇంకా ఉన్నారు చాలా మంది యాక్టర్ హీరోస్. కానీ వీళ్ళు అసలు చేస్తున్నారంటే థియేటర్లో ఒక ఊపు వచ్చేస్తుంది. ఆ ఊపు ఏంటి, ఎలా ఊపబోతున్నాడు అనేది ఇంకా థియేటర్లో చూడాల్సిందే, మామూలుగా ఉండదు. 3 గంటల 21 నిమిషాలు సినిమా అంటున్నా, ఏంటి అసలు అంత డ్యూరేషన్ మీకు తెలిసిన? అది నేను కూడా నిన్నే విన్నాను, ఒకవేళ అంటే రియల్గానే ఉండొచ్చు.
ఉంటే మాత్రం మీకు అంత అనిపించదు, అయ్యో అప్పుడే అయిపోయింది సినిమా అనుకుంటారు. అవును అంటే ఆ విధంగా వెళ్ళిపోతారు అసలు ఆ ట్రాన్స్లో, మిమ్మల్ని అందరినీ వేరే ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. అవును పుష్పరాజ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు అందరూ. అవునవునవును. ఎలా రూల్ చేసి అసలు మీరు చూడని సీన్స్ అన్నీ, కొత్త కొత్త సీన్స్ అన్నీ ఉంటాయి ఇందులో. అవునవును. శ్రీవల్లి గారితో అండి మన రష్మిక గారితో మీకు ఏమైనా కాంబినేషన్స్ ఏమైనా ఉన్నాయి ఉంటాయి. పార్ట్ 2లో? మా వదినమ్మ ఇప్పుడు మా అన్నయ్య అన్నప్పుడు మా వదినమ్మే కదా, అవును. మేమంతా ఒక కుటుంబంలా ఉంటాం. అదంతా చాలా బాగుంటాయి ఏ హౌస్లో సీన్స్. ఆవిడ ఎలా ఉంటారండి సెట్స్ లో? ఆమె చాలా క్యూట్గా అసలు ప్రతి ఒక్కరితో సెట్లోకి రాగానే మనం సడన్గా విజ్ చేయడం మర్చిపోతాం కదా, అంటే హీరోయిన్ కదా, మళ్ళీ వచ్చి కొట్టి ఏంటి సార్ మాకు విజ్ చేయరా, గుడ్ మార్నింగ్ సార్ అంటే చాలా క్యూట్గా అసలు ఫ్రెండ్లీగా ఉంటుంది. చాలా ఫ్రెండ్లీగా అసలు హీరోయిన్ అనే సెన్స్ ఉండకుండా కలిసిపోతుంది అందరితో, ఒక ఫ్రెండ్ లాగా చాలా జాలీగా ఉంటుంది. అందుకే ఆమె ఇంకా చాలా మంచి సికిందర్ అవి బాలీవుడ్లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇంకా చేస్తుంది. రియల్లీ చాలా మంచి యాటిట్యూడ్ తోటి ఉంటుంది అనమాట. మా అందరితో కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరితో అయినా, సెట్లో సెట్ బాయ్తో ఎవరితో అయినా కూడా మంచి మాట్లాడుతుంది. హాయ్ గుడ్ మార్నింగ్ స్మైల్ ఇచ్చుకుంటూ చాలా క్యూట్గా ఉంటుంది.